ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. పెరుగుతున్న నిత్యావసర ధరలు, అవసరాలను దృష్టిలో పెట్టుకుని పథకం ప్రయోజనాలను కూడా పెంచుతూ ఉంటాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు నెలకు 5,000 రూపాయలు ఇస్తూ వచ్చిన కేంద్రం ఇక నుంచి వారికి ప్రతి నెలా 10,000 ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి కీలక ప్రకటన చేయనుంది. జూలై 23న కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ని ప్రవేశపెట్టనుంది. ఈ క్రమంలో ఈ 10,000కు సంబంధించి కీలక నిర్ణయాలను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అందించే పథకాల్లో అటల్ పెన్షన్ యోజన పథకం ఒకటి. ఈ పథకంలో కేంద్రం కీలక మార్పులు చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కేంద్రం చేయబోయే ఈ కీలక మార్పులతో ఈ పథకం లబ్ధిదారులకు మరిన్ని ప్రయోజనాలు చేకూరనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకంలో భాగంగా ప్రతి నెలా లబ్ధిదారులకు ఇచ్చే పెన్షన్ మొత్తాన్ని రెట్టింపు చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఈ అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి నెలా ఇస్తున్న 5,000 రూపాయల పెన్షన్ను 10,000 రూపాయలకు పెంచాలని కేంద్రం భావిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం 2015 బడ్జెట్లో కేంద్రం అటల్ పెన్షన్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. నెలకు 1,000 రూపాయల నుంచి 5,000 వరకు పెన్షన్ అందుకునే వెసులుబాటు కల్పించింది. ఈ పథకంలో చేరాలంటే 18 నుంచి 40 ఏళ్ల వయసు ఉండాలి. ప్రతి నెలా చెల్లించే ప్రీమియం మీద విరమణ తర్వాత వచ్చే ఆదాయం ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ప్రస్తుతం 6.62 కోట్ల మంది ఈ పథకంలో చేరి ఉన్నారు. 2023 నుంచి 24 వరకు ఆర్థిక ఏడాదిలో ఏకంగా 1.22 కోట్ల మంది చేరారు. అటల్ పెన్షన్ యోజన పథకం ప్రారంభమైన తర్వాత 2023-24లో ఎక్కువ మంది ఈ పథకంలో చేరినట్లు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ దీపక్ మొహంతి పేర్కొన్నారు. అలానే ఈ పథకం ద్వారా ప్రస్తుతం అందిస్తున్న పెన్షన్ డబ్బు ఏదైతే ఉందో అది భవిష్యత్తు అవసరాలకు సరిపోదని, దాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ఇటీవలే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అటల్ పెన్షన్ యోజన పథకం ప్రయోజనాలను పెంచే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు ధన్యవాదాలు. తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. తద్వారా మా కొత్త వీడియోలు మీకు వెంటనే అందుతాయి. మీ అభిప్రాయాలు కామెంట్స్లో పంచుకోండి. తదుపరి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.